నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు గాంధీ హాస్పిటల్లో ఉన్నాం. గాంధీ హాస్పిటల్కి ఎందుకు వచ్చామంటే 2 కోట్ల మంది బీసీ జనాభా కోసం ఒక ఇద్దరు అమర నిరాహార దీక్ష చేస్తారు గత 7 రోజుల నుంచి. ఒకరేమో సంజయ్ కుమార్, ఇంకొకరేమో సిద్ధేశ్వర్. దానికోసం మన ఆర్ కృష్ణన్న బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు కుమారుడు అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారి కొడుకు మరి డాక్టర్ అరుణ్ గారు వచ్చారు. ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాడు, పరామర్శిస్తున్నాడు. అదేవిధంగా రాకేష్ దత్తా వాళ్ళు వచ్చినారు, ఎస్సీ నుంచి వచ్చినారు, అరుణ్ అన్న వీళ్ళంతా కిరణ్ అన్న వాళ్ళు వచ్చారు. చూడొచ్చు అన్న వీళ్ళందరూ అమర నిరాహార దీక్ష చేస్తారు. దీన్ని మేము లైవ్ మీకు ఇస్తాను. ఈ వీడియో మాత్రం అందరికి షేర్ చేయాలి. We need your help. We need your help is most important. We are with you, everyone all over the country. Sir. We know we are all concerned about the great injustice being meted out to the backward classes. So this will be conveyed through social media to Shri Rahul Gandhi and his team also. Jai Samvidhan. Thank you, sir. सिद्धेश्वर। Yes. नमस्कार जी, नमस्कार। रामचंद्र यादव इधर सिद्धेश्वर साहब है, उनसे भी बात करिए। जी जी सर, माట్లాడండి. आपसे भी अनुरोध है, if you can understand हिंदी, आपसे अनुरोध है कि आप अपने स्वास्थ्य का ख्याल रखिए। आप जो है सो अपने फास्ट को तोड़िए और बैकवर्ड क्लासेस के लिए हम लोग पूरे देश में आपके साथ है और हम लोग लड़ेंगे और जीतेंगे। ये जो डिमांड है जो कास्ट सेंसस और 42% representation to backward classes in local body elections in Telangana, we are all with you and please take care of your health. We need your help and we all of us from backward classes all over the country and especially from the family of late BP Mandal, I convey to you to kindly end your fast. Thank you. Jai Samvidhan. सर नमस्कार सर, राकेश जी। नमस्ते। कैसे हैं सर अच्छा है सर, आप अच्छे हैं सर। हम लोग अरुणा के साथ आए सर, पूरा किरण के साथ। అన్న సిద్ధేశ్వర్ అన్న చెప్పండి, ఇప్పుడు వాళ్ళందరితో తీసుకునే ముందు 7 రోజుల నుంచి ఏం తినకుండా అసలు ఎందుకు మరి 2 కోట్ల జనాభా మరి ఎవరు పట్టించుకుంటురా? ఎట్లా ఉంది మీకు రెస్పాన్స్? ముఖ్యమంత్రి పట్టించుకోవట్లే, క్యాబినెట్, ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవట్లే, ఏం చెప్తారు? మనకి ఈ మధ్యలో పట్టించుకోకపోవడం కాదు, మనం చాలా కాలం నుంచి పోరాడుతూనే వస్తున్నాము, ఎవరు పట్టించుకోవడం లేదు. మరి ఎందుకు పట్టించుకోవడం లేదు అని అంటే మన ఉద్యమం బలహీనత అనేది మనం అనుకుంటుంటాం. సరే, మరి దాన్ని బలపరుచుకోవాలి కదా. అట్లా మనం గతంలో ఒక పాదయాత్ర చేసాం. అట్లా దాదాపు ఒక 1 ఇయర్ నుంచి ఫుల్ టైం దీని మీదనే కాన్సన్ట్రేట్ అయి పనిచేస్తున్నాయి. గత ఎన్నికల్లో ఉదయ్పూర్ డిక్లరేషన్ అమలు చేయమని మనం పోరాటం చేసాం. ఉదయ్పూర్ డిక్లరేషన్ ప్రకారం మనకు 17 ఎంపీ స్థానాలకు 34 ఎమ్మెల్యే స్థానాలు రావాలి. దాని బదులు 19 20 ఇచ్చారు. దాంట్లో ఓడిపోయే ఓల్డ్ సిటీలనే 4 ఇచ్చారు. సరే పోనీ, ఇక పాత ప్రభుత్వం మీద మనకు వ్యతిరేకత ఉంది కనుక మనం ఏదైనా కానీ దీన్ని గెలిపించాలి అనుకున్నప్పుడు మనం గట్టిగా డిమాండ్ చేస్తే మనకు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు. సర్లే, ఇప్పుడు మనకు ఎమ్మెల్యేలు వాళ్ళకి రిజర్వేషన్స్ మనకు లేవు కాబట్టి రిజర్వ్ ఇస్తలేరు. కనీసం కామారెడ్డి డిక్లరేషన్ కనీసం సర్పంచ్లన్నా కావచ్చు కదా, మన వాళ్ళంతా ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, అనేకం కావచ్చు. తర్వాత కుల జనగణన జరుపుతూ ఉంటారు. ఇంకోవైపు రాహుల్ గాంధీ చాలా కమిట్మెంట్ తోటి కుల జనగణన జరపాలని దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు. తర్వాత తను జిత్నా ఆబాది ఉత్తన హక్ అని చెప్తున్నాడు. కాబట్టి అని మనం కాంగ్రెస్కు మద్దతుగా తిరిగినాం. తిరిగిన తర్వాత ఎన్నికలు అయిపోయినాయి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కోటేమని చెప్పినాం మేము. ఎందుకంటే గత ప్రభుత్వం మనకు అన్యాయం చేస్తుంది అని కాంగ్రెస్ కోటేమని చెప్పినాం. ఇవన్నీ చేసినాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే ఎప్పటికప్పుడు కుల జనగణన అనేది ఇక చేస్తాం అలా చేస్తాం అనేది కాలయాపన చేస్తూ వచ్చాం. సరే, ఈ లోపల పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఇవి అయిపోయిన తర్వాత ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తారు కదా అనుకున్నాం. డే 1 నుంచి చేయాలి ఈ పని. కానీ ఎన్నికల కోడ్ అయిపోయినాకనైనా స్టార్ట్ చేయాలి కదా. ఇప్పుడు 6 నెలల లోపల
కుల జనగణన చేసి మేము కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామన్న వాళ్ళు ఇవాళ ఇప్పటి వరకు కుల జనగణన ఊసలేదు పాసలేదు 8 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారు, కేంద్రం నుంచి నిధులు రావు మనకు, కాబట్టి మనం ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అర్జెంటుగా జరపాలి, కాబట్టి ఇది చేయలేకపోవచ్చు, మనకు దీని చట్టపరమైన అంటే సుప్రీంకోర్టు రూలింగ్ ఒకటి ఉంది అని కారణాలు చెప్తున్నారు. అయితే గత 3 నెలల నుంచి మనం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చాలా సంఘాలతోటి మనం కలిసి అనేక సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, ధర్నాలు, సత్యాగ్రహ దీక్షలు, ఇట్లా అన్ని దీక్షలు చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏమి స్పందన లేకపోగా కుల జనగణనలు అట్లనే ఉన్నది, ఎలక్షన్ ప్రాసెస్ అనేది నడుస్తుంది. అందుకని మనం ఏమంటున్నామంటే, ఏం చెప్తారు ముఖ్యమంత్రికి డైరెక్ట్ మాకు సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి. దాంట్లో ముఖ్యమైన పాయింట్, ఒకవేళ బడ్జెట్కి సంబంధించిన విషయాలు దాంట్లో ఏమైనా ఉంటే తర్వాత చేయి, ఇప్పుడు బడ్జెట్ లేదనుకుంటే, కానీ సర్పంచ్ల ఎన్నిక ఒకసారి అయిపోతే మళ్ళీ 5 సంవత్సరాల దాకా ఉండదు. రైట్. కాబట్టి సర్పంచులు స్థానిక సంస్థలలో 42% అనేది అమలు చేయాలి. బీసీలకు కూడా ఏం చెప్తారు, ఇప్పుడు వీళ్ళకి కూడా సోయి, శరము, సిగ్గు, మానం ఉండాలి కదా. మీరు ఎవరి కోసం అయితే రేపు పోటీ చేయాలనుకునేటోళ్ళు కూడా రావాలి కదా. ఇప్పుడు ప్రతి ఊర్లో ఇప్పుడు మీరు రిజర్వేషన్ ఇప్పిస్తే, ఇప్పుడు కృష్ణన్ ఆర్ కృష్ణన్ లాంటి వాళ్ళు కొట్లాడితే చాలా మందికి విద్యలో, వైద్యంలో, ఎంబీబీఎస్ సీట్లలో, ఎస్ఐ జాబ్లలో, కానిస్టేబుల్ జాబ్లలో వచ్చింది. మరి అన్న కష్టం వచ్చినప్పుడు ఎవరైతే టీచర్ జాబులు పొందిరో, కానిస్టేబుల్ జాబులు పొందిరో వాళ్ళు అందరూ రావాలి కదా. ఎంబీబీఎస్ సీట్ కొట్టినోడు, ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్ కొట్టినోడు, కేయూలో సీట్ కొట్టినోడు, పిహెచ్డి అడ్మిషన్ వచ్చినోడు, హెచ్సీలో సీట్ వచ్చినోడు, వీళ్ళందరూ కృషి చేస్తూ వచ్చింది. ఇప్పుడు అట్లాంటి గొప్ప వ్యక్తులనే వాళ్ళ కష్టం వచ్చినప్పుడు కొద్దిమంది వస్తారు, చాలామంది రారు. ఇప్పుడు మీరు కూడా ఎవరి కోసం అయితే కొట్లాడుతారో వాళ్ళు నుంచి నాకైతే రెస్పాన్స్ పెద్దగా కనబడట్లేదు. మరి మీరు ఏం చెప్తారు వాళ్ళందరికి, సమాజానికి, మన పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి? ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళ కోసమైనా ఇష్యూ మీద ఉద్యమించాలి, నా కోసం కాదు. అది నేను సర్పంచ్గా ఎక్కడ నిలబడను కూడా, మీకోసం కాదు చేసి, నా కోసం కాదు. రైట్. మన బీసీ సమాజం కోసం, భవిష్యత్ తరాల కోసం ఒకసారి అమెండ్మెంట్ అంటే చట్టరీత్యా వచ్చింది అనుకో 42%, మన భవిష్యత్ తరాలకు వస్తుంది అంతే తప్ప నాకు వచ్చేది ఏం లేదు. నేను సర్పంచ్ నిలబడటోని కాదు. అందుకని మన సమాజం బాగుపడడం కోసం ఈ ప్రయత్నం. అరుణన్న వచ్చిండు, మరి ఆర్ కృష్ణన్న గారి కొడుకు. మరి చాలా మంది ఇప్పుడు డెవలప్ అయిన తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు. మంత్రుల కొడుకులు, ఎమ్మెల్యేల కొడుకులు కూడా ఎవరు వస్తారు బీసీలలో. మరి కృష్ణన్న కొడుకు వచ్చి ఏం చెప్తారు మరి అన్న వచ్చిన? ఓవరాల్గా బీసీ ఉద్యమమే అంటే వెనకతట్టులో ఉన్నది, దాన్ని అధిగమించడానికే మనం ఈ సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నాం. మనం అరుణన్నకి ఏం చెప్తారంట? అరుణన్న కూడా ఈ ఉద్యమంలో భాగస్వామి అవుతాడు, కావడానికి ఇక్కడికి వచ్చిండు. చాలా చాలా సంతోషంగా ఉన్నది నాకు. అరుణన్నకు ధన్యవాదాలు. చాలా గట్టిగా స్పీచ్ అంటే ఇది మూలమల్పు అవుతుంది అనేది అరుణన్న చెప్పడం జరిగింది. అంటే యాక్టివిటీ రాడికల్ గా ఉన్నప్పుడు తను ఇన్స్పైర్ అయ్యి వచ్చిండు. ఊరికే ఫోన్ చేసి అన్న చెప్తేనే వచ్చిన, వాళ్ళు అంత కష్టపడుతున్నారు, మీరు రావాలి కదా మైపాల్, నేను వస్తున్నా ఇప్పుడు 7 గంటలకు మీరు రావాలి అని చెప్పి అంటే, సరే నేను వస్తానా అని చెప్పిన. నేను ఇంత సీరియస్గా ఉందని నాకు కూడా తెలియదు. మేము లేట్గా వచ్చినందుకు సారీ అన్న. డెఫినెట్గా మీ దీక్షకు పూర్తి మద్దతు ఇస్తాం. ఇక సంజయ్ కుమార్ అన్నది కూడా తీసుకుందాం. ఒక 2 నిమిషాలు. అరుణ్ మీ పేరు ఎప్పుడు? బీసీ ఫెడరేషన్ అధ్యక్షునిగా, అదే రకంగా బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు మన రామచంద్ర గారు వచ్చాము. ఈ నిరాహార దీక్షకు మేము పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో ఫ్యూచర్లో కూడా ఆలోచన చేసి, ఇప్పుడు వీళ్ళు ప్రాణాలు పోయినా పర్వాలేదని మేము బీసీల కోసం పోరాటం చేస్తున్నారు. ఇక్కడ న్యాయమైన కోరిక ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో 42% మాకు రిజర్వేషన్ కావాలి. ఇప్పుడు తమిళనాడులో ఏ రకంగా అయితే ఇస్తుండ్రో మాకు కూడా కావాలని మేము పోరాటం చేస్తాం. తమిళనాడులో ఉందా? జై బీసీ. మీరు సంజయ్ కుమార్ అన్నతో మాట్లాడదాం ఒక 2 minutes అన్న. 2 నిమిషాల్లో మీరు మరి 7 రోజులు చాలామంది తిండి లేక చస్తుర్రు, మీరు అన్నం ఉండి కూడా తినలేక మేము బీసీల కోసం చచ్చిపోతామంటారు, ఏం చెప్తారు? మరి ప్రభుత్వం మీకు ఏమైనా చర్చలు ఏమైనా జరిపిందా? అంటే తప్పని పరిస్థితుల్లో కామారెడ్డి డిక్లరేషన్ అమలు విషయంలో 5 నెలలకెళ్ళి పోరాటాలు జరుగుతున్నాయి, ప్రభుత్వం స్పందించడం లేదు. ఆమరణ దీక్ష ద్వారా వస్తుందేమోనని ఆలోచన చేసి
మొన్న 25 తారీఖు నాడు కూర్చున్నాము. విహెచ్ గారు వచ్చినారు 5వ రోజు. వచ్చి దీక్ష మినించాలి మింకులుగానే చేస్తున్నాం అన్నాడు. స్పష్టమైన వైఖరిని మేము అడిగినాము, కానీ వారి దగ్గర లేదు. సో కొనసాగిస్తున్నాము. నా ఆరోగ్యం అయితే పూర్తిగా జరిపోయింది. ఈ బాడీ అంతా కూడా షివరింగ్ వస్తూ ఉన్నది. కాళ్ళు చేతులు అన్నీ కూడా ఇట్లా చిప్పిరైట్ అవుతా ఉన్నాయి. చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు నిరుద్యోగులు ఇదే మోతీలాల్ నాయక్ చేస్తే ఇదే బెడ్ మీద ఇక్కడనే పక్కకు పడుకుంటే మరి ఇదే హరీష్ రావు, ఆ బీఆర్ఎస్ మీడియా, కేటీఆర్ అంతా స్పందించారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా స్పందించారా? మరి ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి? వాళ్ళు ఏమంటున్నారు? డింగా చేసారు ఇక్కడ. టీఆర్ఎస్ నుంచి వచ్చారు కొంతమంది నాయకులు. మెయిన్గా వీళ్ళు హరీష్ రావు వచ్చిండా, కేటీఆర్ వచ్చిండా? కనీసం ట్వీట్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా మీకేమన్నా మరి సంఘీభావం ఏమన్నా చేసారని అడుగుతున్నారు. లేదు లేదు, చేయలేదు. ఏమంటారు? ఏమనిపిస్తుంది? వీళ్ళంతా ఒకటే అనిపిస్తుందా? మరి అరుణన్న వచ్చిండు, అరుణన్నకి ఏం చెప్తారు మీరు? అరుణన్న రావడం చాలా సంతోషం. అన్న కృష్ణన్న తనయుడిగా ఉద్యమాన్ని ముందుకు మోస్తున్నటువంటి నాయకుడు. వారు ఇప్పుడే సూరజ్ మండల్ గారితో, బీపీ మండల్ గారి వారి వారసుడు, వారితో కూడా మాట్లాడించడం జరిగింది. మేము మొదలుపెట్టింది కూడా పీపీ మండల్ జయంతి సందర్భంగానే మొదలుపెట్టినాం. ఉద్యమం కొనసాగుతున్నాడు. రేవంత్ రెడ్డి విన్నాడు కానీ రాహుల్ గాంధీకి అయితే వినేటట్టు ఇప్పుడు అరుణన్న వచ్చి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడించిండా? అవును. మీకు ఏమనిపిస్తుంది మరి? ఒకవేళ నమ్మకం ఉందా మరి రాహుల్ గాంధీ నుంచి ఏమైనా స్పందన వస్తుందని? అంటే రాహుల్ గాంధీ ఆల్రెడీ దేశంలో కులగణన జరగాలని ఎవరికి ఎంతనో వారికి ఎంత వాటా అని కొట్లాడుతున్నాడు. కానీ వారి పార్టీ ప్రభుత్వంగా ఉన్నటువంటి ఇక్కడ మాత్రం అమలు చేయడం లేదు. చూద్దాం రాహుల్ గాంధీ గారి నుంచి ఎలాంటి సానుకూల స్పందన వస్తుంది. మొన్న కూడా పార్లమెంట్లో మాట్లాడిండు. దానికి బీజేపీ వాళ్ళు కూడా ఒక మంత్రి ఎవరో నీ కులం మీద అని అడిగారు. అది పెద్ద ఇష్యూ అయింది అన్న. మరి ఇక్కడ అసెంబ్లీలో మాత్రం టాపిక్ లేదు. అంటే ఆనాడు కూడా ఇది వాళ్ళ కాదు, 77 ఏళ్ళకెళ్ళి కూడా బీసీల అంశం వచ్చినప్పుడు పార్లమెంట్లో అట్లే ఎదురు మాటలు వస్తాయి. కానీ రాహుల్ గాంధీ అయితే వెనకాడని అంటుండు కదా, చూద్దాం మాట మీద నిలబడతారో లేదో. ఓకే, మేము రిక్వెస్ట్ చేస్తున్నామన్నా మేము పిఎంఆర్ టీవీ నుంచి కూడా, మీరు బతుకుంటే ఇంకా అనేక పోరాటాలు చేయొచ్చు. మరి కర్కశకులు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, వాళ్ళకు హైడ్రా మీద ఉన్న సోయి మరి మన బీసీల మీద లేదు. అక్రమ కట్టడాలు కూల్ చేయడానికి ఉన్న సోయి మరి మనం అన్యాయం అయిపోతున్న బీసీలు ఒక 70 ఏళ్ళ నుంచి కావచ్చు, బ్రిటిష్ కాలం నుంచి కావచ్చు, ఎప్పుడు కూడా మరి సమాన వాట పొందలేదు. దీని గురించి అసలు వాళ్ళకి అన్యాయం అనిపించట్లేదు. మరి ఇంకా ఫైనల్గా సీఎంకి ఏం చెప్తారు? ఒక మాట. సీఎం గారు దయచేసి మా ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, తొందర మీరు మీ పార్టీ విధానం ఇవాళ మేము మా సొంత డిమాండ్లు అడుగుతలేం, కొత్త డిమాండ్లు అడుగుతలేం. మీ ప్రభుత్వము పార్టీ ఇచ్చినటువంటి హామీలను మాత్రమే అమలు చేయమని అడుగుతున్నాం. ఇంత మొండి వైఖరి సరికాదు, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దయచేసి మార్పు చెందాలని కోరుతున్నాం. రైట్, అన్న మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. వీళ్ళది బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్, అన్న వాళ్ళదేమో జై హింద్ బీసీ సభ, హిందూ బీసీ మహాసభ. ఇప్పుడు మీరు ఇద్దరు చేస్తూ ఉన్నారు. సరే, మీకు వరంగల్లో కూడా దీక్ష చేస్తున్నాడు అరుణన్న. ఓకే, చాపర్తి కుమార్ గార్గే గారు అది చేస్తున్నారు. ఇది ఇంకా ముగ్గురుతోనే ఆగదు. ఇప్పుడు అరుణన్న లాంటి వాళ్ళు ఎంటర్ అయినారు ఆల్రెడీ. మరి సూరజ్ మండల్ గారు ఎవరైతే ఉన్నారో, మన బీపీ మండల్, మన బిందేశ్వరి ప్రసాద్ మండల్ గారు ఎవరైతే మరి అప్పుడు కమిటీ చేసినప్పుడు ఆయన కమిషన్గా ఉండి బీసీలకు జరుగుతున్న అన్యాయాలు, ఇది వీళ్ళకి ఇంత రిజర్వేషన్ ఇవ్వాలని ప్రపోజల్ చేస్తే దాంట్లో నుంచి ఒక 27% ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ కృష్ణన్న గారు తమ భుజాల మీద వేసుకున్నాడు. వాళ్ళ కొడుకు వచ్చినాడు. మరి అప్పుడు ఆర్ కృష్ణన్న భుజాల మీద వేసుకుంటే విద్యా వైద్యం ఉద్యోగాలలో మరి 27% ఓబీసీలకు బీసీలకు రావడం జరిగింది. ఇప్పుడు మరి వాళ్ళ తనయుడు రాగ అరుణన్న డాక్టర్గా వచ్చిండు. అన్న వచ్చినందుకన్నా మరి ఇప్పుడు అన్న ఆధ్వర్యంలో 42% స్థానిక సంస్థలలో ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎస్పెషల్గా తెలంగాణలో డిమాండ్ చేస్తూ ఉన్నారు. వస్తుందా మరి అన్న వచ్చేదాకా? అట్లా ఆర్ కృష్ణన్న ఎట్లయితే కొట్లాడిండో గతంలో మరి విద్యా ఉద్యోగంలో మరి బీసీల కోసం, అన్న కూడా మరి స్థానిక సంస్థలలో కోటా కోసం కొట్లాడతాడా? వీళ్ళకి సంఘీభావం ఏమని వ్యక్తం చేస్తాడు? అడుగుదామన్నా. నమస్తే మైపాల్. నమస్తే. నేను గత 7-8 ఏళ్ల నుండి చూస్తున్నాను. నేను చూస్తే ఎప్పటి నుండో ఆదర్శంగా అనిపిస్తున్నాను నాకు. ఎందుకంటే నేను మొన్న సదాశివపేట పోతుంటే ఎస్పీ ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టిండు, ఎవరైనా గంజాయి సేవించేటోళ్ళు ఉంటే మాకు ఫోన్ చేయండి అని. అంటే యువత అట్లా చెడిపోతున్నారు ఈ దేశంలో. కానీ ఒక యువకుడు
సంజయ్ అమరణ దీక్ష చేస్తుండు. అదే సిద్ధేశ్వర్ అన్న. సిద్ధేశ్వర్ ఒక 29 ఇయర్స్ పెళ్లి కాని యువకుడు. ఆ రోజు భగత్ సింగ్ చరిత్ర నేను చదివినప్పుడు చాలా స్ఫూర్తి పొందేటోని. జైల్లో ఖైదీల హక్కుల కోసం కూడా ఆయన దీక్ష చేసిండు. ఆయన 40-50 డేస్ చేసిండు, ఇంకెక్కువనే చేసిండు ఆయన. ఈ రోజు బీసీల కోసం ఇలా బతుకులు మారాలి అని. ఇప్పుడు ప్రభుత్వం మనకి రాజ్యాంగం కొన్ని హక్కులు ఇస్తుంది. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అంటారు అనమాట. అంటే నీకు అన్ని వస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది, రైట్ టు హెల్త్ ఉంటుంది. కానీ ఈరోజు మొత్తం కార్పొరేటీకరణ అయిపోయింది అంతా. నువ్వు హాస్పిటల్కి పోతే జేబు గుల్ల అవుతుంది. వాళ్ళ భార్యల మంగళసూత్రాలు అమ్ముకొని మరీ ట్రీట్మెంట్లు, ఇళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళ జాగాలు అమ్ముకుంటారు, పొలాలు అమ్ముకుంటారు ఊళ్ళలో. అందుకే ఏమడుగుతున్నాడంటే కులగణన చేయాలి. మీరు ఎట్లా ఉచిత విద్య ఇస్తలేరు, ఉచిత వైద్యం ఇస్తలేరు. రోడ్ల మీద చూస్తే ఎస్పీఎం ఫ్లెక్సీ పెడతాడు. గంజాయి అంటే యువత గంజాయి బాట పట్టిపోయారు. యువత తాగుతుర్రు, లిక్కర్. నువ్వు చూడు ఎంత ఇన్కమ్ వస్తుంది ఎక్సైజ్. దానిపైన మన చర్యలు ఉన్నాయా? దేశవ్యాప్తంగా చైనాలో తాగి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేస్తారు. వాడు ఎట్లా డెవలప్ అయ్యామని యువత ఆలోచిస్తుంటే ఇక్కడ ఏం అలవాటు చేస్తారు యువతకి. ఈరోజు ఇట్లాంటి యువత, ఒక యువకుడు 29 ఇయర్స్ యువకుడు, వాళ్ళకి అందరికి విరుద్ధంగా మనం అభివృద్ధి చెందాలి ఏమంటుండు, కులగణన చేయాలి, పంచాయతీరాజ్ 42% రిజర్వేషన్. ఎందుకు అడుగుతుండంటే కాంగ్రెస్ పార్టీ చెప్పింది, ఎవరు అడగలే. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గొప్ప ఉద్దేశంతో ఒక అజెండాతో వచ్చిండు రాహుల్ గాంధీ. ఇప్పుడు ఈ అన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఎక్కడ చూడు పేదరికం ఈరోజు దేశంలో. ఎక్కడ చూడు అన్ని పార్టీలు పరిపాలన చేసినాయి ఈ దేశంలో. కాంగ్రెస్, బీజేపీ, కోalition గవర్నమెంట్, కోalitionలో బీజేపీ ఉన్నది, కోalitionలో కాంగ్రెస్ ఉన్నది. ఈ దేశం నాశనం కావడంలో అన్ని పార్టీల పాత్ర ఉంది. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ ఆధిపత్యము, కార్పొరేట్ విద్య ఆధిపత్యంతో వెన్ను విరిగి బీసీ, ఎస్సీ, ఎస్టీలు హైటెక్ సిటీలో పనిచేస్తున్నారు. ఈరోజు పోయి హైటెక్ సిటీలో చూడు, తుడిసే పని, ఊడిసే పని, బాత్రూములు గడిగే పని. ఈ బతుకులు మారాలని ఇంతమంది బీసీ లీడర్లు నేను చూసిన. ఎవరు కూడా దీక్ష చేయలేదు. ఫస్ట్ టైం ఒక జెన్యూన్గా 7 రోజులు ఫస్ట్ టైం నేను ఎంతో మంది చిన్నప్పటి నుండి చూసి. కులగణన అంటే కులాలను విడదీసేది కాదు. ఈ కులాల పేదరికం ఎందుకుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకుంది, ఎందుకు ఈ సమస్యలు ఎందుకున్నాయి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఈ పేదరికానికి మూలాల దగ్గరికి పోయి ఆ మూలాలని సవరిస్తామని ఒక ఎక్స్రే, ఇలా బతుకుల్లో ఒక ఎక్స్రే అని చెప్పిండు అంత క్లియర్గా. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏంటిదంటే అక్కడ రాహుల్ గాంధీ ఒకటి చెప్తే వీళ్ళు ఇంకోటి చెప్తారు. ఎందుకు ఇట్లా మరి భయం లేదు వాళ్ళకి? అంటే భయం లేదంటే ఇప్పుడు రాహుల్ గాంధీకి అక్కడ రాంగ్ మెసేజ్ ఇస్తారు. ఇక్కడ ఉన్నోళ్ళంతా కూడా కన్వే చేయట్లేరు, అంత పర్ఫెక్టే ఉందని చెప్తారు. అక్కడైనా జాతీయ స్థాయిలో మొన్న మీరు చూస్తే మిస్ యూనివర్స్ పోటీలు కావచ్చు, అక్కడ ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ రాహుల్ గాంధీ ఏమో ప్రపంచవ్యాప్తంగా చెప్తుండు. బడ్జెట్ పెట్టేటప్పుడు హల్వా ఫంక్షన్లో, హల్వా సెరిమనీలా ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ రాహుల్ గాంధీ ఏమో అక్కడ చెప్తుండు. ఇక్కడనేమో ఒక బీసీ బిడ్డ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తుంటే ఒకసారి రాహుల్ గాంధీ కన్వే చేయాలనే మెసేజ్ నేను ఇప్పుడు మండల్ ఎవరైతే బీపీ మండల్ ఉన్నాడో వాళ్ళ మన్మడికి కూడా నేను చెప్పడం జరిగింది. సూరజ్ మండల్కి ఒకసారి కన్వే చేయండి. ఎందుకంటే ఇక్కడ నుండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోదు. వాళ్ళకి అంత తొందరగా వీళ్ళు కట్ చేస్తారు, ఏం జరగట్లేదు, అంతా నార్మలే ఉంది, ఇక్కడ మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీలు అంటా మా మాట వింటుర్రు అని రాంగ్ మెసేజ్ ఇస్తారు. కాబట్టి డైరెక్ట్గా నేను కన్వే చేయడం జరిగింది. ఇంకోటి కూడా ఇప్పుడు పంచాయతీరాజ్ రిజర్వేషన్ ఏదైతే రాహుల్ గాంధీ చెప్పిండో, ప్రభుత్వాలన్నీ గత కేసీఆర్ ప్రభుత్వం తగ్గడం జరిగింది. గత కేసీఆర్ ప్రభుత్వము ఏంటిదంటే అందరు ఎన్నికల ముందు ఒకటే చెప్తారు, ఎవరు అడగారు వాళ్ళే చెప్తారు, ఓట్ల కోసం చెప్తారు వాళ్ళు. మేము 40% ఇస్తాం, 42 ఇస్తాము, 50 ఇస్తాం, 60 ఇస్తామని. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇట్లాంటి యువత వీళ్ళు ఏమనుకుంటారు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల. సుప్రీంకోర్టు కూడా దీన్ని ఒక సుమోటోగా తీసుకోవాలి. ఎందుకంటే ఎన్నికల్లో నువ్వు ఈ ఎజెండాతోటి ఓట్లు వేయించుకున్నావు, ఆవేశంతో. ఇప్పుడు ఈయన కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాడిండు. ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది పోరాటం చేస్తే ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి మాట నిలబెట్టుకోమని అడుగుతుండినా. మీరు ఎందుకు అడినారా నాయన, నేను అడిగినా మీరే వచ్చి సభ పెట్టి రిజర్వేషన్ ఇస్తాము, అది ఇస్తాము, కులగణన చేస్తామని ఈరోజు మాట ఎందుకు తప్పుతురని ఈరోజు ఆయన దీక్ష చేస్తుండు. అది సబబైన దీక్ష, తప్పు లేదు. ఈరోజు ఒక సర్పంచ్ కావాలంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా ఎలక్షన్ నిర్వహించాలి. సర్పంచ్ కావాలంటే 50 లక్షలు, 20 లక్షలు, కోటి. ఎలక్షన్ కమిషన్ ఫంక్షన్ ఎక్కడ చేస్తుంది నిజాయితీగా? మీరు చెప్పండి. విచ్చలవిడిగా డబ్బు నిజాయితీగా మీరు ఎలక్షన్స్ పెడితే ఇవన్నీ అవసరం ఉండదు. ఓకే, జనరల్ అయితే తట్టుకోలేరు కాబట్టి బీసీలకు సపరేట్ 42% ఉంటే విత్ ఇన్ ద బీసీలో అంత ఖర్చు ఉండదు అనేది మీ అభిప్రాయం? ఎస్. ఇప్పుడు ఇట్లాంటివి ఏవైతే ఎన్నికల ముందు ఏవైతే ఇట్లాంటి బూటకపు హామీలు ఉంటాయో
సుప్రీంకోర్టు కూడా వీటిని ఎన్నో కేసులను తీసుకుంటా సుప్రీంకోర్టు సుమోటోగా ఎల్జిబిటి హక్కుల గురించి కలకత్తా డాక్టర్ మీద జరిగిన సంఘటన మీద కూడా సుప్రీంకోర్టు తీసుకుంది సుమోటోగా తీసుకుంది సుప్రీంకోర్టు కూడా తీసుకొని ఇట్లాంటి ఎన్నికల ముందు కొంచెం లేసుకొచ్చా ఇదండి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అన్న మాట్లాడుతుండగానే అన్నకు మొత్తం చల్లగా చెమటలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వారం రోజుల నుంచి ఏం తినలేదు, గ్లూకోజ్ ఎక్కిస్తూ ఉన్నారు. ఇదండి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఫైనల్గా ఏం చెప్తారన్న, మరి ఇంట్లో ఉన్నా కానీ ఇంత మొండిగా డిప్యూటీ సీఎం వచ్చినట్టు కనవలేదు, సీఎం కూడా రాలేదు. నేనేమంటా అంటే ఇప్పుడు ఇట్లాంటి యువకుడిని యావత్ సమాజం బహుజన సమాజం కూడా స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు యువకులు కూడా వస్తే నిరుద్యోగులలో కూడా సగం మంది బీసీలే ఉంటారు కదా. ఇప్పుడు వెంకటేశ్వర లాంటి వాళ్ళు నిరుద్యోగుల కోసం అనేక సమావేశాలు జరిపినారు అన్న. ఇట్లా యావత్ బీసీ సమాజం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ బహుజన సమాజం ఇట్లాంటి యువకుడిని స్ఫూర్తిగా తీసుకొని తాగడం గవర్నమెంట్ ఎంతసేపు తాపడం మీద దృష్టి పెట్టింది, కానీ ఇట్లాంటి వాళ్ళ మీద సమాజానికి మేలు చేయాలి. ఎన్నో విషయాలపైన పోరాడండి. ఉచిత విద్య కోసం, ఉచిత వైద్యం కోసం ఈరోజు ఏం కదా. ఇదండి పరిస్థితి చాలా దారుణంగా ఉంది అన్నకు. మరి ఇకనైనా నిరుద్యోగులు, ఎస్పెషల్గా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న నిరుద్యోగులు, బీసీలలో ఉన్న నిరుద్యోగులు కానీ, చిక్కడపల్లి సిటీ లైబ్రరీలో కానీ, ఆర్టీసీ క్రాస్లో ఉన్న నిరుద్యోగులు, ఎస్పెషల్గా బీసీ నిరుద్యోగులు కూడా ప్రతి ఒక్కళ్ళు అన్నలు చేస్తున్నటువంటి మరి ఉద్యమానికి మీరు సంఘీభావం ఇవ్వాలి. రేపు మీకోసం కూడా కొట్లాడతారు. అదేవిధంగా ఉద్యోగాలలో కూడా, విద్యలలో కూడా మరి రిజర్వేషన్ పెంచడానికి కూడా కొట్లాడడానికి ఉంటుంది. అసలు చాలా అన్యాయం అయిపోతుందండి. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కనబడాలి. ఎందుకంటే బడ్జెట్లో సగం కట్టేది, ఆదాయం పోయేది బీసీల నుంచే, జిఎస్టీ వేసేది సగం బీసీల నుంచే, అదేవిధంగా ఓట్లు వేయించుకుంది బీసీల సగమే. కానీ ఇక్కడ బీసీలు ఇంత దిక్కు తోచని పరిస్థితులలో ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఇప్పటిదాకా సీఎం గారు మాట్లాడలేరు. ఏదైతే హైడ్రా కోసం కమిషన్ పెట్టినాడు రంగనాథ్ను, ఈ బీసీల కోసం కూడా మరి ఒక కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయట్లేదు, ఒక కమిషనర్ని ఎందుకు పెట్టట్లేదు? ఇంత దారుణమా బీసీలు అంటే? అసలు మరి ఇక బీసీలు అందరినీ చంపేసి మీరే బతకండి కదా రేవంత్ రెడ్డి. నువ్వు కనీసం చేయకపోతే చేయమని చెప్పు, చేస్తా అని చెప్పు, మేము నిర్ణయించుకుంటాం కదా. అరే మేము చెయ్యంరా, మీరు ఎంత అని అడగండి. ఫైనల్గా అన్న పరిస్థితి అయితే బాగాలేదు. అన్న ఒక లైన్లో మీరు ఫినిష్ చేసేయండి అన్న. మనం మరి రాహుల్ గాంధీ ఏదైతే హామీ ఇచ్చిండో, రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా దేనికైతే పోరాడుతుండో, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని చిన్న చూపు చూడొద్దు దయచేసి. ఇట్లాంటి విషబీజాలు నాటొద్దు, యువకుల మనసులో విషబీజాలు నాటొద్దు. ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరినీ కలిసిమెలిసి ఉన్నాము. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలుపుకోమంటున్నాడు ఈయన తప్ప, ఇంత యువకుడు అదే నిలుపుకోమంటున్నాడు తప్ప వేరే ఏవి కూడా ఇవ్వట్లేడు. మీకు చేత కానప్పుడు అట్లాంటి హామీలు ఇవ్వద్దు, ఇచ్చిరు కాబట్టి నిలుపుకోవాలని కోరుకుంటున్నాము. ఈయన జాతి కోసం పోరాడు తప్ప మిగతా ఏ తప్పు పని చేయలేడు. బీసీ యువకులు బయటకు రావట్లేదు అని ఏం చెప్తారు బీసీ యువతకు? కానీ ఇప్పుడు సోయలేని వాళ్ళు అంటే వదిలేద్దాం, చదువుకున్న బీసీలను రావాలి కదా. గల్లీకి బెల్ట్ షాపులు, లిక్కర్ షాపులు పెట్టి మత్తులు ఉంచేసి రోజు యువతని. పంజాబ్లో ఎట్లయితే మత్తులు ఉంచిరో తెలుగు రాష్ట్రాలు కూడా మత్తులు ఉంచి వాళ్ళ హక్కుల గురించి వాళ్ళకి అవగాహన లేకుండా, వాళ్ళ పేదరికానికి కారణం గురించి వాళ్ళకి అవగాహన లేకుండా చేసి పడేసిర్రు. ఇదండి పరిస్థితి, ఇట్లా దారుణంగా ఉంది. అన్నకు ఇప్పటినైనా ప్రభుత్వం చూడండి, నాకు మేము లైవ్లోనే మాట్లాడుతుంటే చేతులు లేస్తలేవన్నా అని చెప్తా ఉన్నాడు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అన్నతో చర్చలు జరపాలని కోరుకుంటున్నాం. మేము మాట్లాడాలన్నా భయం వేస్తుంది. మరి ఇట్లాంటి పరిస్థితులలో మీరు ఎందుకు డిస్టర్బెన్స్ అంటారు? డాక్టర్లు కూడా వస్తూ ఉన్నారు. అరుణన్న లాస్ట్ ఒక 1 minute చెప్పిద్దాం. అసలు పరిస్థితి అయితే చాలా చాలా దారుణంగా ఉందండి. ఇది ఇప్పటిదాకా ఏ మీడియా వస్తేలే, టీ న్యూస్ రాలే, TV9 రాలే, NTV రాలే, బిగ్ టీవీ రాలే, V6 మరి వచ్చిందో రాలేదో నాకు డౌటే. ఫస్ట్ రోజు ఒక్కరోజు వచ్చినట్టున్నారు. అంటే ఈ ఛానళ్ళు కూడా ఒక్కటి కూడా మన కోసం రావట్లేదు. మరి ఏంది మీడియా ఎందుకు, మరి బీసీలు ఎందుకు చూడాలి పనికి మళ్ళీ మీడియా? అసలు ఇన్ని రోజుల నుంచి జరిగితే ఎవరో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే చూపిస్తారు. రాజ్ తరుణ్ గురించి, లావణ్య గురించి డిబేట్లు జరుపుతారు. ఆ మహాన్యూస్, ఆంధ్రజ్యోతి, TV5, మహాన్యూస్ ఏందండి? అక్కడ అంతకుముందు ఏదో శ్రీకాకుళంలో జరిగితే వాళ్ళిద్దరి మధ్యలో దువ్వాడ శ్రీనివాసు వాళ్ళ దువ్వాడ నువ్వు దువ్వెన గివెన్ని టైటిల్లు పెట్టుకుంటూ
ఇక మొత్తం ట్రోల్స్ అన్న చెప్పండి, మీడియాకి ఏం చెప్తారు? ఇంత అన్ని పనికి మాలిన అక్రమ సంబంధాల అవసరం లేదు. మీడియా అన్నది ప్రజాస్వామ్యానికి ఒక పునాది లాగా ఉండాలి, ఒక పిల్లర్ లాగా ఉండాలి, ప్రజాస్వామ్యానికి ఒక గార్డియన్ లాగా ఉండాలి, ఒక సెక్యూరిటీ లాగా ఉండాలి. కానీ ఈరోజు మీడియా ఎక్కడ కూడా న్యూట్రాలిటీ ఫాలో అవుతలేదు. ఇటు సైడ్ ఉండాలి, ఒక పునాది లాగా ఉండాలి తప్ప ఈరోజు మీడియా ప్రభుత్వం దగ్గర పైసలు తీసుకుంటుంది, ప్రభుత్వం వాళ్ళకి ఫండింగ్ చేస్తున్నారు, యాడ్స్ ఇస్తుండ్రు. మరి ఎక్కడ ప్రజల వైపు ఎక్కడ పోరాడుతుండ్రు? అన్ని అడ్డమైన న్యూస్. ప్రజలకు ఉపయోగపడి ఒక క్యాంపెయిన్ అయినా చేస్తురా? కనీసం టొబాకో బ్యాన్ చేసే క్యాంపెయిన్ చేయట్లేరు, లిక్కర్ బ్యాన్ చేసే క్యాంపెయిన్ చేయట్లేరు. ఎప్పుడు ఇప్పుడు పనికిరాని ఫిల్మ్ న్యూస్ చేస్తారు. సమంత చైతన్య గురించి అదే అసలు వేణుస్వామి అసలు అన్ని యువతకి చెడగొట్టే. చైనా ఎట్లా డెవలప్ అయింది, అది లేదు. జర్మన్ల సైంటిస్ట్ ఎట్లా తయారయ్యారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎట్లుంది, వాడు టైవాన్ వాళ్ళు చిప్స్ ఎట్లా తయారు చేస్తారు, అవి చూపించాలి మీడియా. అట్లా సాయం కాండి యువతకి అట్లా సాయం కాండి తప్ప సినిమా న్యూస్, పనికిరాని న్యూస్, కనీసం యువతకి ఉపయోగపడని న్యూస్, సెన్సేషనలిజం న్యూస్, సినిమా యాక్టర్ల మీద ఏవో ఆ మర్డర్ సీసీటీవీ ఫుటేజ్లు తీసి ఇంకా వాళ్ళు కొత్త ఆలోచనలు ఇస్తారు యువతకి. ఒక కన్స్ట్రక్టివ్ విధానంలో పోకుండా ఒక సెన్సేషనల్ న్యూస్ తోటి, పొలిటికల్ న్యూస్ తోటి, అన్ని వేస్ట్ న్యూస్ తోటి ఇవాళ యువత అన్నది మీడియా అన్నది పెడదోవ పట్టింది ఈరోజు. కాబట్టి మీడియా వాళ్ళ పందా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మైపాల్ లాంటి ఇంకా యూట్యూబ్ ఛానల్స్ చాలామంది రావాలి ఈరోజు. ఎందుకంటే మీడియా మా తరఫున లేనప్పుడు నీలాంటి వాళ్ళని తయారు చేసుకుంటాం, మేము నీలాంటి వాళ్ళని 100 మందిని తయారు చేసుకుంటాము. ఈరోజు మీడియా ప్రజల వైపు లేనప్పుడు ఇట్లాంటి యువత కూడా యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి ప్రజల వైపు ఉండాలి. ఇదండి, డాక్టర్ గారు వచ్చారు. మరి డాక్టర్లు సర్వీస్ చేస్తున్నారు. ఈవెన్ డాక్టర్ల మీద కూడా మన కలకత్తాలో అంత సంఘటన జరిగితే ఈవెన్ డాక్టర్లకు కూడా సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. దాని మీద ఒక చట్టం తీసుకొచ్చే ఈ రాజకీయ పార్టీలకు సోయి లేదు, మీడియాకు సోయి లేదు. ఇంత దారుణం, ఇటు మహిళలకు, ఇటు డాక్టర్లకు, ఇటు బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇటు స్త్రీలకు సరైన చట్టాలు లేవు, ఇటు బీసీలకు సరైన చట్టాలు లేవు. రేపు భవిష్యత్తులో స్త్రీలు, బీసీలు, డాక్టర్లు, వర్క్ ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా మనం అనేక ఉద్యమాలు కూడా చేయాలి. ఆర్ కృష్ణ అన్న మరి వస్తాడేమో, వచ్చిండా ఇంకా మరి ఆర్ కృష్ణ అన్న కూడా ఆల్రెడీ వచ్చినట్టున్నాడు. అవసరం అనుకుంటే వెంకటేష్ అన్న మీరంతా కూడా ఇప్పుడు రేపు ఇందిరా పార్క్ దగ్గర కూడా ఒక సభ పెట్టాలి. వీళ్ళు చేస్తున్న దీక్ష పైన, లేదంటే అట్లీస్ట్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనే ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. ఈ గవర్నమెంట్ మీరు అనేక మంది కోసం ప్రెస్ మీట్లు పెట్టినారు. పాపం వీళ్ళిద్దరు కూడా వాళ్ళ వ్యక్తిగతం కోసం చేయట్లే. అసలు నాకే బాధ అనిపిస్తుంది, అంటే వాళ్ళకి సంబంధం లేని ఇష్యూ అసలు ఎవరి కోసం అయితే చేస్తారో వాళ్ళే ఇప్పుడు వైన్స్లో అక్కడ క్యూలు ఉన్నారు. మన బీసీలు ఇప్పుడు 2 క్వార్టర్లు తీసుకొని, 2 బీర్లు తీసుకొని, ఆ చిప్స్ తీసుకొని, చేపల ఫ్రై చేసుకొని, ఇంత చికెన్ ముక్కలు ఉడికించుకొని తినండి. బీసీలలో ఉండి వైన్స్ కాడ క్యూ కట్టిన వాళ్ళకి చెప్తున్నా, మిగతా వాళ్ళని కాదు. ఇక్కడ వాళ్ళు మీకోసం ధర్నా చేస్తే మీరు అక్కడ లైన్ కట్టుకొని నాకు ముందు ఇస్తావా, నీకు ముందు ఇస్తావా, నాకు రాయల్ స్టాక్ ఇవ్వు, లేకపోతే నాకు మ్యాన్షన్ హౌస్ ఇవ్వు, లేకపోతే కింగ్ ఫిషర్ ఇవ్వు, బిర్యానీ బీరు. రేవంత్ రెడ్డి గారికి బిర్యానీ బీరు తీసుకొచ్చే అది ఉంది కానీ సోయింది కానీ, మరి బీసీలకు మేము మాట ఇచ్చినాము. కాదు, అరుణన్నతోనే ఫినిష్ చేయాలి. లాస్ట్ ఒక లైన్లో చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు రాకేష్ దత్తా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఈరోజు ఇక్కడ రావడం గారు, అలాగే బీసీల కోసం కొట్లాడుతున్న అన్న మన జక్కన్ సంజయ్ కుమార్, మన అందరం బీసీలు అందరం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. నిజంగా ఇక్కడ వచ్చిన ఈ యువత గురించి చెప్తున్నా, చాలామంది సినిమాల్లో ఉండొచ్చు, పార్కులో ఉండొచ్చు, అమ్మాయిలతో తిరగచ్చు, కానీ ఈ బీసీల కోసం పోరాడుతున్న యువ నాయకుడిని మనం అందరం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చినటువంటి మన నీలం వెంకటేశ్వర అయితే కానీ, మన యూనివర్సిటీ ప్రెసిడెంట్ కిరణ్ అయితే, మన అన్న అరుణ్ అయితే, శరత్ అన్న కానీ, నిజంగా ముఖ్యంగా నేను ఒకరికే థ్యాంక్స్ చెప్తున్నా. ఈరోజు యువతలో మన ఇన్స్పిరేషన్ తీసుకుంటే మైపాల్ యాదవ్ అన్న ఎప్పుడు నిరుద్యోగుల కోసం కొట్లాడిండు, అలాగే ఇప్పుడు బీసీల కోసం నువ్వు కొట్లాడాలన్నా నీ వాయిస్ అనేది మీడియా ద్వారా తెలియజేయడానికి. నిజంగా రాహుల్ గాంధీకి ఉన్న సోయి మన సీఎం రేవంత్ రెడ్డి గారు లేదు. అంటే ఆయన పార్లమెంట్లో మాట్లాడతారు కులగన కావాలని చెప్పి, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డికి సోయి లేదు. హైదరాబాద్ ఉన్న సోయి ఇక్కడ మన బీసీల పట్ల లేదు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టి అడుగుతున్నా, మా యూనివర్సిటీ తరఫున ఇప్పుడు దీనికి స్పందించకపోతే, వీళ్ళు చేసే దీక్షకి స్పందించకపోతే మా యూనివర్సిటీ మొత్తం బీసీలందరం ఏకమయ్యి భారీ ఎత్తున నిరాహార దీక్ష చేపడతామని చెప్పేసి, మొత్తం అసెంబ్లీ గేట్ దాటుతామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్ అన్న. లాస్ట్ అరుణ చెప్పండి, ఇప్పుడు నెక్స్ట్ హర్యానాలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకో 4 రాష్ట్రాలలో ఉన్నాయి.
వీళ్ళు కనుక వినకపోతే మరి తెలంగాణ నుంచి బీసీలు అందరు వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? నేను ఒకటే చెప్తున్నా, మన యువత అంతా కూడా ఇట్లాంటి వ్యక్తుల్ని స్ఫూర్తిగా తీసుకొని ఫస్ట్ యువత మారాలి. అవును, వీళ్ళ నుంచి మార్పు. ఛత్రపతి శివాజీ 16 ఏండ్లకి యుద్ధానికి పోయిండు ధర్మం కోసం, 16 ఆయన స్వరాజ్యం కోసం పోయిండు. 16 ఇయర్స్కి వాళ్ళ అమ్మ స్ఫూర్తి ఇస్తే భగవద్గీత చదివిండు, రామాయణం చదివి యుద్ధం పోయి, యుద్ధం అంటే కత్తులతోటే కాదు తెలివితోటి యుద్ధం చేసిండు. కొనే దగ్గర కొన్నాడు, యుద్ధం చేసేదారు యుద్ధం, కాంప్రమైజ్ చేసేదారా కాంప్రమైజ్. ఈ తెలివితేటలు ఈరోజు యువత తెచ్చుకోవాలి. యువత వీటిపైన దృష్టి పెట్టాలి. సినిమాల పైన చాలా నాకు పనికిరాని సినిమా యాక్టర్ల సినిమాలు చూసి వాళ్ళని కోటీశ్వరులను చేస్తారు. సినిమా హీరోల కోసం కొట్టుకుంటారు. ఫ్యాన్స్ అట, మెగా ఫ్యాన్స్ అట, దాంట్లో బీసీలే సగం ఉంటారు. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం అంతా కూడా ఇట్లాంటి యువకుడిని ఈరోజు ఈ దేశంలోనే ఇంత యుక్త వయసులో ఇంత పెద్ద బహుజనుల కోసం దీక్ష చేసిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి. ఈరోజు నిర్విరామంగా 7 రోజులు ఆయన కిడ్నీల పైన ఎఫెక్ట్ పడుతుంది, ఆయన ఎలక్ట్రోలైట్ లెవెల్ పడిపోతున్నాయి, అయినా కూడా చెమటలు వస్తున్నాయి, ఆ లో గ్లూకోజ్ అవుతుంది, అయినా కూడా తెగించి తాగి లో గ్లూకోజ్ అయ్యేటోళ్ళు నేను చూసినా కానీ ప్రజల కోసం పోరాడి వాళ్ళ హక్కుల కోసం పోరాడి లో గ్లూకోజ్ అయ్యేలో నేను ఎక్కడ కూడా చూడలే. ఇంత యంగ్ ఏజ్లా పెద్ద కాన్సెప్ట్తో పోరాడుతుండు. వాళ్ళ స్వార్థమైన హక్కుల కోసం పోరాడతారు కానీ పేద ప్రజల గురించి అయినా పోరాడుతుండు. ఈ పేద ప్రజలు అసెంబ్లీకి పోవాలి, పార్లమెంటుకు పోవాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, ఈ జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలి. ఈ బిల్డింగ్లు కట్టడం ఒకటే కాదు, పార్లమెంట్లో కూడా కుర్చీలో కూర్చోవాలి మా వాళ్ళని ఈరోజు దీక్ష చేస్తుండు. ఏ అయితే బీసీ ఎస్సీ ఎస్టీలు బిల్డింగ్లో కడితే మనం ఈరోజు ఈ వైద్యం పొందుతున్నాము. మనం ఆ పార్లమెంట్ కట్టిన బిల్డింగ్ని కూడా కట్టిన వాళ్ళు కూడా చిన్న కులం వాళ్ళే. పార్లమెంట్ బిల్డింగు, అసెంబ్లీ బిల్డింగు, సెక్రటేరియటు, కానీ వాళ్ళకల్లా స్థానం లేదు. ఏ బిల్డింగ్ నువ్వు కట్టినావో ఆ బిల్డింగ్లో నీకు స్థానం లేదు. ఆ స్థానం కోసము ఒక భగత్ సింగ్ స్ఫూర్తితోటి, ఒక శివాజీ స్ఫూర్తితోటి ఈరోజు ఆయన దీక్ష చేస్తుండు. కాబట్టి యువత కూడా దయచేసి ఇట్లాంటి మార్గం వెళ్తే మాలాంటి వాళ్ళకి ధైర్యం వస్తుంది. చదువుకున్న వాళ్ళు కూడా, ఈ మైపాల్ లాంటి వాళ్ళకి కూడా, ఇప్పుడు ఆయన ఒక్కైనా పోరాడుతుంటాడు పాపం, మైపాల్ కూడా ఒంటరి పోరాటం చేస్తుంటాడు. 10 మంది రావాలి, ఏ స్వార్థం లేకుండా, ఎక్కడ సమస్య వచ్చినా మైపాల్ పోరాడుతూనే ఉంటాడు. కానీ 10 మంది రారు. ఇట్లాంటి యువకులు వచ్చి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి, ఆదర్శంగా నిలవాలి వచ్చే తరాలకి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఈ మెసేజ్ ఈ రాహుల్ గాంధీ వరకు తీసుకుపోయి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మండల్కి చెప్పడం జరిగింది, మన్మడికి చెప్పడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి చేరదీస్తారనే మెసేజ్. కాబట్టి ప్రభుత్వం కూడా పెద్ద మనసు చేసుకోవాలి. ఇట్లాంటి వాళ్ళ కన్నీళ్ళు రావద్దు. గంజా తాగేటోడు కళ్ళలా వాడిని కొట్టండి, మీరు వాడిని చిత్తు కొట్టండి. మందు తాగి డ్రైవింగ్ చేసేటోడిని చిత్తు కొట్టండి. వాళ్ళ కన్నీళ్ళు రావాలి, కానీ తాగి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇట్లాంటి హక్కుల కోసం పోరాడేటోళ్ళు దీక్ష చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ఇట్లాంటి యువతని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకు ముందుండి ప్రోత్సహించాలి. ఖచ్చితంగా రాహుల్ గాంధీని కూడా కల్పిస్తాం నేను తీసుకుపోయి. ఇది నా తరఫున తమ్ముడికి నేను వ్యక్తిగత హామీ ఇస్తున్నా. ఢిల్లీకి నేను తీసుకుపోతా. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత చూసిన నేను రాహుల్ గాంధీని ఖచ్చితంగా నేను వ్యక్తిగత హామీ ఇస్తున్నా. నాకు నేను కలవాల్సిన అవసరం, నేను కలవాలన్న కోరిక నాకు ఏ రోజు వ్యక్తిగతంగా లేకున్నా కానీ ఇట్లాంటి వాళ్ళు ఏదైతే రాహుల్ గాంధీ హామీ ఇచ్చిండో ఆ హామీని ఆ హామీ కోసం ఈయన పోరాడుతుండు. కాబట్టి రాహుల్ గాంధీని కల్పించి దీక్ష చేసిండు బీసీ కులగణన కోసము, పంచాయతీరాజ్ కోసమని చెప్పాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈయన ధైర్యంగా ఉండొచ్చు, దీక్ష కూడా విరమించాలని నేను కోరుకుంటున్నాను. అంతా ఇక్కడ ఉన్న రిపోర్ట్ మొత్తం ఆడికి సెంటర్కి తీసుకుపోతా. ఎందుకు పట్టించుకోలేరు వీళ్ళు దీక్ష చేస్తే, ప్రభుత్వం ఏం చేసింది అసలు. ఇప్పుడు ఈయనకేమైనా అయితే ఎవరు ఏం చేస్తారు? ఒక కష్టపడి ఒక దీక్ష చేస్తున్న వ్యక్తిని మీరు ఆడిదాకా తీసుకుపోవద్దు కదా. గంజాయి తీసుకునే వాళ్ళతో చేపియండి. అదేదో తెలంగాణలో ఏడబడితే ఫ్లెక్సీలు పెడుతురు, కల్టివేషన్ చేస్తురు, మందులు లైన్లు కట్టేటోళ్ళని చేయండి, జైలు వేసి కొట్టండి. ఇప్పటికి వినకపోతే ఇదే జంతర్ మంతర్ దగ్గర మీరు ఇంకా బీసీ సంఘం నుంచి, బీసీ సంక్షేమ సంఘం నుంచి, మీ దాంట్లో నుంచి ఎవరన్నా నిరవాధిక దీక్షలు కానీ ఖచ్చితంగా అక్కడ జంతర్ మంతర్ దగ్గర చేసే అవకాశం. ఈయనకు ధైర్యం ఇవ్వడానికి సెంటర్కి తీసుకుపోయి నన్ను రాహుల్ గాంధీకే కల్పిస్తాము. ఇక్కడ ఏం జరుగుతుంది రాష్ట్రంలో, రాష్ట్ర నాయకత్వము వాళ్ళకి బ్లైండ్ అయ్యి డెఫ్ ఇయర్ ఎట్లయితే పట్టించుకోకుండా చూసి చూడనట్టు వీళ్ళు ఏదో లేరు, వీళ్ళు ఎవరు లేరు, ఇక్కడ ఏం చేస్తారని సంబంధం లేదు అన్నట్టు కేసీఆర్ పైన పోరాటం చేసిన వ్యక్తిని పట్టించుకోకుండా కేవలం ఆయన ఈ ఒక నిష్ఠతోటి, ఒక ధైర్యంతో, ఒక శివాజీ లాగా, భగత్ సింగ్ లాగా దీక్ష చేస్తుంటే కనీసం మద్దతుని ఇవ్వాలి కదా ఎవరైనా పంపి. కాబట్టి ఇదే విషయం రాహుల్ గాంధీకి తీసుకుపోవాలని మేము ఒక నిర్ణయానికి వచ్చినాం. అక్కడనే హెచ్యూ లీడర్ కిరణ్ కూడా ఉన్నాడు అక్కడ.
ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి బీసీల కోసం పోరాడుతుంటాడైనా, అక్కడ ఉంటాడు. చాలా నిజాయితీ గల నాయకుడు. మొత్తం తీసుకొని పోయి చెప్తాం రాహుల్ గాంధీకి ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ అండి. ఇదండి డాక్టర్ అరుణన్న రావడం జరిగింది. వెంకటేశ్వర మీరు చెప్తారా? ఒక 1 minute చెప్పండి అన్న. అసలు మీరు ఒక 1 minute చెప్తారా? ఒక 1 minute చెప్పేసండి. తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది బీసీల కోసం ఈరోజు సంజయ్ కానీ మన సిద్ధేశ్వరన్న ఇట్లా బీసీల కోసం నిరాదీక్ష చేస్తుంటే ఇప్పుడున్న నాయకులు, సోయి తప్పిన నాయకులు, బీసీ నాయకులు సిగ్గు లేదా, మీకు క్షణాలు లేవా? ఇలా ప్రాణాలను తెగించి ఇలా నిరాహార దీక్షలు చేస్తుంటే మీరు పట్టించుకోకుండా మీరు ఏసీ రూమ్లలో, ఏసీ గదులలో ఉండి ఇవాళ బీసీలతో చెలగాట మారుతున్న దుర్మార్గులారా, బీసీ లీడర్లారా, ఇప్పటికన్నా సోయి తెచ్చుకొని బీసీలకు పోరాడుతున్న విద్యార్థుల కోసం మీరు కూడా బయటికి రావాలి, బయటికి వచ్చి కొట్లాడాలని చెప్పేసి మేము బీసీకి ఐక్యవేదిక తరపున డిమాండ్ చేస్తున్నాము. మరి వీళ్ళకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము. ఈరోజు మా డాక్టర్ మన అరుణ్ బాబు గారికి సపోర్ట్గా మేము అందరం అలా యూనివర్సిటీకి వెళ్ళి వచ్చి అలా వీళ్ళకు నిరాహార దీక్షలకు సమ్మతి మనం సపోర్ట్గా చెప్తున్నాం. కిరణ్ గారు కానీ యూనివర్సిటీ స్టూడెంట్లు అందరూ కూడా వచ్చారు. ఖచ్చితంగా రాకేష్ గారు మరి విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ విద్యార్థులను తరలి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేస్తాము. మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న బీసీ నాయకులు సోయి తెచ్చుకొని బయటికి రావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. లాస్ట్గా నీలం వెంకటేష్ అన్న మరి నిరుద్యోగుల కోసం అనిక్షణం కొట్లాడుతుంటారు. ఆర్ కృష్ణ నాకు ఒక రకంగా పక్కకే ఉంటాడు ఎనీ టైం. మీరేం చెప్తారన్నా? ఇప్పుడు అరుణన్న వచ్చిండు, మరి అంత దూరంకి వెళ్ళి ఎప్పుడు ఇంకా అన్నిటి విషయాలు మేము నా నిరుద్యోగుల మీద కూడా రాలే, కానీ బీసీలు అనగానే వచ్చిండు. ఎవరు రప్పించారు? ఎట్లా? ఈరోజు మన డాక్టర్ అరుణన్న గారి అధ్యక్షతన మరి సిద్ధేశ్వర్ అన్న, అదేవిధంగా డాక్టర్ మన సంజయ్ మరి ఇవి నిరాహార దీక్షకు మరి పూర్తి 7వ రోజు మద్దతుగా మరి అరుణన్న నాయకత్వంలో మరి చాలామంది పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. నిరుద్యోగుల తరపున, యువత తరపు నుంచి కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. అయ్యా, మీరు యువకులారా, నిరుద్యోగులారా, అగ్రకులాలు నిరాహార దీక్షలు చేస్తే మీరు మద్దతు పలకడం కాదు, జేజేలు కొట్టి జెండాలు కట్టి బిర్యానీ ప్యాకెట్లు తిని సోయి తప్పి మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం కాదు. ఇలా మన బీసీ బిడ్డలు 56% ఉన్నటువంటి బిడ్డల కోసం కులగణన అనేది ఒక పెద్ద యుద్ధం, మహాయుద్ధం. దాని ప్రాతిపదికంగా సుష్మా స్వరాజు 2010లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెప్తుంది, కులగణన చేపడితేనే కులాల వారిగా బీసీలకు న్యాయం జరుగుతుంది, వాళ్ళ హక్కులు సాధించగలుగుతారు అని. ఈరోజు దీక్ష పైన ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం స్పందించట్లే. బీసీ నాయకులు బీఆర్ఎస్లో ఉన్నోడు పెద్దగా వస్తలేడు, కాంగ్రెస్లో ఉన్నోడు వస్తలేడు, బీజేపీలో ఉన్నోడు వస్తలేడు, ఈవెన్ టీడీపీలో ఉన్నోళ్ళు, జనసేనలు ఉన్నోళ్ళు కూడా వచ్చినట్టు అనిపిస్తలేదు. మరి ఎలక్షన్ టైంకి వచ్చేసరికి బీసీలకు ఇన్ని టికెట్లు కావాలి, నాకు బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు తక్కువ ఎంపీ టికెట్లు వచ్చినాయి, బీసీలకు తక్కువ ఎమ్మెల్యే టికెట్లు వచ్చినాయి అంటారు. వాళ్ళకేం చెప్తారు? నేను అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీ బిడ్డలకు నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా. అదేవిధంగా పార్టీలకు, మొట్టమొదటిగా పార్టీలకు నేను చెప్తున్నా, బీజేపీ, కాంగ్రెస్, అదేవిధంగా టీఆర్ఎస్కు ముఖ్యంగా మీరు ఇవాళ ఎవరో మామూలుగా చిన్న వాటికి ఉద్యమాలు చేస్తేనే మీరు వచ్చి దీక్షలకు సంఘీభావం చెప్తున్నారు. నేను కేటీఆర్ గారు మీకు కళ్ళకు కనిపిస్తలేదా బీసీ కులగణన ఇష్యూలో? అదేవిధంగా హరీష్ రావు గారు మీకు కళ్ళకు కనిపించడం లేదా? నా బీసీ బిడ్డలు డక్కన్ సంజయ్ అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఇవాళ ఉస్మానియాలో 7వ రోజు దీక్ష చేస్తే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి విషమిస్తుంటే మీకు కళ్ళు కనిపించడం లేదా? మీ పార్టీ ఎక్కడ పోయింది? ఢిల్లీకి తిహార్ జైలుకు వందలాది మంది పోయిర్రు. మీ చెల్లె ఒక వైన్స్ మీద అంటే తాగి తప్పదనం లేచి బీసీలను, ఎస్సీ ఎస్టీ బిడ్డలను హాయిగా తాగి తూగండి, మాకు ఓట్లు వేయండి అని చెప్పి వాటి మీద ఇవాళ పెట్టినటువంటి టీఆర్ జైల్లో పోయినటువంటి మీ చెల్లెల గురించి ఇవాళ వేలాది మందితో టీఆర్ఎస్ నాయకులు కదిలినారు. బీసీ బిడ్డలు ఇవాళ దీక్షలు చేస్తుంటే ఇవాళ మీరు ఎందుకు రావడం లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మీరు మీ చెల్లెల గురించి వెళ్ళినందుకు నేను తప్పు పట్టడం లేదు, కానీ బీసీ మీద 56% ఉన్నటువంటి ఓటు బ్యాంకు మీకు ఇవాళ గద్దెనెక్కించినటువంటి 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినటువంటి బీసీలు మీకు గుర్తుకు రావడం లేదా? అదేవిధంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ ఇవాళ మన కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ఎక్కడ పోయింది? తుంగలో దొక్కేవా బిడ్డ? మీ అగ్రకులాల యొక్క వ్యవస్థను మీరు కుర్చీల మీద కూర్చోబెట్టండి, తప్పులేదు.
బీసీ ఎస్సీ బిడ్డలు కళ్ళకు కానరాకుండా ఉండడంలో మీకు ఇది నైతిక విలువలు మీరు తప్పదా ఇదవుతున్నది. మీరు వెంటనే బీసీలారా మీరు సిగ్గు తెచ్చుకోండి. బీసీ పార్టీలలో ఉన్నటువంటి మీరు జెండాలు మోసుకోవడం కాదు, మన హక్కులను కాలు రాస్తున్నటువంటి అగ్ర కులాల వ్యవస్థను తిరుగుబాటు చేయండి. అప్పుడే మీకు న్యాయమైన పద్ధతి వస్తుందని చెప్పి మీ బిడ్డలకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను గుర్తు చేస్తాను. కులగణన అనేది ఏంది? ఏ కులంలో ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది ఉద్యోగాలలో ఉన్నారు, ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు, ఎంతమంది రౌడీలు అయినరు, ఎంతమంది గుండాలు అయినరు, ఎంతమంది నిరక్షరాస్యులు ఉన్నారు, వారికి ఏం న్యాయం జరగాలనేది దాని మీద కులగణన చేయమని అన్నాను తప్ప కులగణన అనేది ఒక కులాలు విడదీయడం కాదు, లేకపోతే కులాలను ఏదో కులగణన చేసినంత మాత్రం రాజాధికారం చేతికిచ్చినట్టు కాదు. కానీ రిజర్వేషన్ల పరంగా అగ్ర కులాల చేతిలో అణగదొక్కబడుతున్నారు కాబట్టి వీటిని కాపాడుకోవడానికే కులగణన అనేది. అదేవిధంగా ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి విధానాలను రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి వెంటనే దాన్ని అమలులోకి తీసుకోకపోతే బీసీ ఎస్సీ బిడ్డలు, నిరుద్యోగులు, అదేవిధంగా యువత, మహిళలు ప్రతి ఒక్కరు రేపు ఉస్మానియా మన గాంధీ హాస్పిటల్ దగ్గర పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. రేపు వీళ్ళందరికీ మద్దతుగా రేపు పెద్ద ఎత్తున రాష్ట్రంలో అగ్గిగుండం జరిగే విధంగా మరి దీక్షలు మొదలవుతాయని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకొక 1 minute మరి నీల వెంకటేష్ అన్న కలుసుకుంటే కొన్ని వేలాది మందిని కూడా గాంధీ హాస్పిటల్కి రప్పేయగలుగుతాడు. ఒక్కొక్క అన్న కూడా నీరసంగా ఉన్నట్టుంది. ఒక్కొక్క 1 minute కిరణ్ కుమార్ అన్న మీరేం చెప్తారు? అరుణ్ అన్న వచ్చిండు, వెంకటేష్ అన్న మాట్లాడారు, వాళ్ళిద్దరు సంజయ్ అన్న, సిద్ధేశ్వర్ అన్న దీక్ష చేస్తున్నారు. మీరు ఏం చెప్తారు? ఒక్క 1 minute ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ మేము భారత్ జోడో అభియాన్లో అంటే ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ గారి భారత్ జోడో అభియాన్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలనేసి కులగణన పెట్టాలనేసి వాళ్ళకి తెలియజేయడం, తర్వాత రాహుల్ గాంధీ గారికి కూడా తెలియజేయడం, ఇలాంటివన్నీ జరిగాయి. కానీ 50% సీలింగ్ ఏదైతే ఉందో దాని మీద రాహుల్ గాంధీ గారు చాలాసార్లు మాట్లాడారు. కులగణన చేయాలి, 50% సీలింగ్ రిజర్వేషన్స్ మీద ఉన్నది తీసేయాలి. ఈ 50% సీలింగ్ తీసేయాలంటే ఫస్ట్ మీ రాష్ట్రంలో, ఈ 2 రాష్ట్రాల్లో, ఈ కర్ణాటకలో తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ అమలు చేస్తే రేపు పొద్దున దేశవ్యాప్తంగా నమ్ముతారు. సో కులగణన అనేది చేయండి. బీహార్లో చేశారు కదా, మళ్ళీ నితీష్ కుమార్ ఆర్జేడీ అక్కడ చేసినప్పుడు కులగణన చేసి 52% 1931లో ఉన్నారు అని బీసీలు తేలితే ఇప్పుడు వాళ్ళు 62% అంటే 10% ఇంక్రీజ్ అయింది. సో అగ్రకులాలు 10% తగ్గారు. సో ఇవన్నీ డేటా బయటకు వస్తాయి కదా, ఇవన్నీ డేటా బయటకు వస్తాయన్న ఇవన్నీ నిజాలు బయటకు వస్తాయన్న దీంతోనే వీళ్ళందరూ చేయట్లేదు. సో అందుకని ఇప్పుడు ఈ విషయాన్ని దీక్ష చేసేది అయితే 42% రిజర్వేషన్ అంటే కులగణన చేసి 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్ లో పెట్టాలనేసి వాళ్ళు చేస్తున్న ప్రధాన డిమాండ్. దీని గురించి సంఘీభావం తెలిపాం. అలాగే సెంట్రల్ జేఎన్యూలో, డియూలో, ఢిల్లీ యూనివర్సిటీలో కూడా ఈ ఇష్యూని తీసుకురెళ్ళి ప్రొఫెసర్ సూరజ్ మండల్ కానివ్వండి, ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ గారు కానివ్వండి, వీళ్ళందరితో నేషనల్ వైడ్ గా ప్రపంచవ్యాప్తంగా చూస్తారు. వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. వాళ్ళని తెలంగాణలో గాంధీ హాస్పిటల్ అని చెప్తే కనుక తర్వాత అనిల్ జైహింద్ అనే కాన్స్టిట్యూషన్ బచావో ఆందోళన నుంచి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ ప్రెజర్ కూడా పెట్టేటట్టు అక్కడ పెట్టి ఇక్కడ రిపోర్ట్స్ అన్ని రాంగ్ రిపోర్ట్స్ పంపిస్తున్నారు. అక్కడ మన వాళ్ళందరూ అక్కడ తీసుకువెళ్ళి అక్కడ రిపోర్ట్స్ పంపించాలని కూడా మేము మా వంతుగా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున కూడా మేము పనిచేస్తామని కూడా తెలియజేస్తాం.